అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో రీసెంట్గా జరిగిన మనకి కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది నిన్న. సో వీళ్ళు మొత్తం ఇప్పటికి మనకి ఇతని పేరు వచ్చి నర్తు రాజేష్, వీళ్ళ ఊరు వచ్చి మనకి బైరిపురం విలేజ్ కవిటి మండల్. సో ఈయన మనకి యాక్చువల్గా అయితే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన ఖతార్లో ఉండేవాళ్ళు. జూలై 20వ తారీఖున మనకి ఇక్కడికి వచ్చేసారు. సో అప్పటి నుంచి ఇక్కడ అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే విక్టిమ్ అన్న వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు. సో ఈయన కూడా బైక్ మీద వచ్చేసి వాళ్ళతో మాటలు కలిపేసి అక్కడ నుంచి ఈ చైన్స్ ఏదన్నా ఉంటే, మెడలో ఏదన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. సో టోటల్గా ఈయన మనకి 6 అఫెన్సెస్ కమిట్ అయ్యారు లాస్ట్ 2-3 మంత్స్లో. అయినా ఇది కంప్లీట్గా కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్, కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం 6 అఫెన్సెస్ జరగడం జరిగింది. ఇందులో లేటెస్ట్ అఫెన్స్ వచ్చి మనకి కవిటి మండల్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి వెళ్ళేసి మనకి వాళ్ళని రాయితో కొట్టేసి చైన్ పట్టుకెళ్ళడం అన్నది కూడా జరిగింది అక్కడ. సో అది లేటెస్ట్ అఫెన్స్ ఆయన చేసింది. ఇది వీటిల్లో మొత్తం మనకి అబవ్ 8 తులాస్ కంప్లీట్గా ప్రాపర్టీ లాస్ ఉంది. అది 100% రికవరీ అన్నది కూడా జరిగింది, ఇంటాక్ట్ రికవరీ అయింది మనకి. సో దీనికి సంబంధించి మనకి ఇచ్చాపురం టౌన్ సిఐ గారు కావచ్చు, ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ మనకి కవిటి ఎస్ఐ గారు అండ్ ఎస్డిపిఓ కాశీబుగ్గ గారు ఇది ఎఫర్ట్స్ పెట్టి దీన్ని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.